విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 2025-26 బడ్జెట్ సందర్భంగా ఒక్కొక్క కార్పొరేటర్ కి 25,000 రూపాయల విలువ కలిగినటువంటి షాపింగ్ మాల్ గిఫ్ట్ ని జీవీఎంసీ ఇచ్చింది. ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సిపిఎం పార్టీ కార్పొరేటర్ గా ఈ కూపన్లు నేను తిరిగి జీవీఎంసీకి ఇస్తూ తిరస్కరిస్తూ ఉన్నాను. అలాగే మిగిలినటువంటి తెలుగుదేశం, జనసేన, వైసీపీ, బీజేపీ కార్పొరేటర్లు కూడా వారికి ఇచ్చినటువంటి కూపన్లు తిరస్కరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా ఈ గిఫ్ట్ కూపన్లు కార్పొరేషన్ వారు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళేం పేదవాళ్ళేం కాదు. అందువల్ల వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు మీరు కూడా ఈ కూపన్లు తిరిగి జీవీఎంసీకి ఇస్తూ తిరస్కరిస్తూ ప్రజలకి తెలియజేయాలనేది నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ప్రజల సొమ్ము. విశాఖపట్నం ప్రజలు ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, అలాగే బిల్డింగ్ ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్